సో ప్రజెంట్ చిరంజీవికి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి కూడా చాలా గడ్డు కాలం అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సినిమాస్ కి సంబంధించి కావచ్చు ఏదైనా పరంగా ఎందుకు అసలు ఏ రీజన్ వల్ల వాళ్ళ గడ్డు కాలం అంటున్నారు అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు అనమాట. సో హీరోలకు సంబంధించి గతంలో చూసుకుంటే వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయినాయి. అయితే ఈ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాలు కావచ్చు, ఈ కొద్ది కాలంలో చూసుకుంటే ఆ మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరికి కూడా అనుకున్న రేంజ్ లో హిట్లు ఎవరికి కూడా రావడం లేదు. సో మనం ముఖ్యంగా చూసుకుంటే రామ్ చరణ్ విషయంలో కూడా త్రిబుల్ సినిమా ఒక్కటి చూసుకుంటే దానికి ముందు వచ్చిన సినిమా వెనుకొచ్చిన సినిమా వినయ విధేయరామ, అదేవిధంగా ఆచార్య, ఆ 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోయినాయి. త్రిబుల్ సినిమా అనేది చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, గ్లోబల్ వైడ్ గా గ్లోబల్ స్టార్ అనే పేరు కూడా వచ్చింది. సో అదేవిధంగా మిగతా వాళ్ళు చూసుకుంటే మనకు చిరంజీవి విషయంలో కూడా కావచ్చు, ఆచార్య, అదేవిధంగా వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి. అండ్ వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు. సో వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి పేరు వచ్చినాయి. కాకపోతే రీసెంట్ టైంలో ఒక 2-3 సంవత్సరాల టైంలో చూసుకున్నా కూడా అసలు సినిమాలన్నీ అనుకున్న రేంజ్లో కాదు కదా, అసలు ఎక్కడ కూడా ఆడడం లేదు. సో రీసెంట్గా మనకు వరుణ్ తేజ్ సినిమా మట్కా సినిమా కూడా ఎవరు ఊహించినంతగా ఘోరంగా అట్లా వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీ హీరోలకు వాళ్ళ సినిమాల పట్ల వచ్చిన ఫ్లాప్ల పట్ల గడ్డు కాలంగా మారిపోయింది. వాళ్ళ కెరీర్కి ఇది ఒక అంటే మరి కెరీర్కి స్కోప్ ఎట్లా అని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే ఒక హిట్స్ లేకపోవడంతో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ హిట్ పడేంత వరకు ఖచ్చితంగా ప్రాబ్లమే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఎగ్జాక్ట్ సినిమా లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ విశ్వంబర అది గేమ్ చేంజర్ ఉంది, దాని వల్ల మన స్కోప్ ఉంది అనుకో. సో ఇప్పుడు ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ త్రిబుల్ సినిమా తర్వాత ఆచార్యలో చూసుకున్నప్పుడు కూడా ఫుల్ లెంత్ చేయలేదు, జస్ట్ ఒక గెస్ట్ అపీరెన్స్ లెక్క అందులో వచ్చి వెళ్ళిపోయాడు. సో సోలోగా వస్తున్న సినిమా చాలా రోజుల తర్వాత కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్కి అయితే ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. సో రీసెంట్గా వచ్చిన టీజర్ ప్రకారం చూసుకున్నా కూడా టీజర్ కూడా వచ్చిన చాలా గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది. చాలా 24 అవర్స్లోనే ఏ సినిమా కూడా రాని వ్యూస్ కూడా దానికి రావడం జరిగింది. సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్ ఒక మెగా ఫ్యామిలీకి అయితే ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. సో అదేవిధంగా మనకు చిరంజీవి గారి విశ్వంబర సినిమా కూడా సో అది సంక్రాంతికి వచ్చేది ఉండే, కాకపోతే ఇక్కడ రామ్ చరణ్ సినిమా వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో చాలా తర్వాత ఇప్పుడు ఈ విశ్వంబర సినిమా కూడా ఎక్కువ అంచనాలే ఉన్నాయి, ఒక థియేటిక్ రేంజ్లో దాన్ని తీస్తున్నారు కాబట్టి మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఖచ్చితంగా ఈ 2 సినిమాలు అనేవి ఈ 2 సినిమాలో గేమ్ చేంజర్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాను అనుకుంటున్నా. సో ఈ 2 సినిమాలలో ఏ సినిమా హిట్ అయినా అండ్ 2 హిట్ అయితే ఇంకా మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు అవుతుంది. లేదు అంటే ఇంకొక నెక్స్ట్ సినిమా వరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్. సో మీరేమనుకుంటున్నారు, వాళ్ళకి నెక్స్ట్ ఈ సినిమాస్ ద్వారా హిట్ వస్తుందా లేదా అని కమెంట్ చేయండి.